ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ఇటీవల ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. తాజాగా గాజువాక చినగంట్యాడలో జరిగిన సమావేశంలో రిషి సేవా ట్రస్ట్, వార్వా నివాస్, జన విజ్ఞాన వేదిక, వాయిస్ ఆఫ్ గాజువాక తదితర ప్రజా సంఘాలు గరికిపాటి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాయి. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ కుమార్, చికా సత్యనారాయణలు మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి పిల్లల ఆకలిని నింపుతుందని, అటువంటి పథకంపై ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి బాలల ప్రాథమిక హక్కులను తక్కువ చేసి చూడటమేనని అన్నారు. ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గరికిపాటికి అలవాటుగా మారిందని ఆరోపించారు. తక్షణమే ఆయన విద్యార్థులకు, తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని ప్రజా, పౌర సంఘాలను కలుపుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్వికే పరశురాం, బి త్రినాథస్వామి, కె కిరీటం, ఎల్ కృష్ణారావు, బంగారు నాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి పెద్దలు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈ మధ్య విద్యార్థుల వసతి గురించి, వాళ్ళకి ఇచ్చేటువంటి పారితోషికాన్ని గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన చెప్పిన ప్రకారం ఈ విద్యార్థుల్ని శోభనం పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారని చెప్పిన వ్యాఖ్యానించడం అనేది అత్యంత దారుణమైన విషయం. బాధాకరమే కాదు, అత్యంత దారుణమైన విషయం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. భారతదేశంలో ఇప్పటికి కూడా కోటి 17 లక్షల మంది విద్యార్థులు ఇంకా పాఠశాలకు వెళ్లకుండానే ఇంకా పాఠశాల బయటే ఉన్నారు. అంతేకాకుండా 83% సెకండ్ గ్రేడ్కి వచ్చేటప్పటికి 83% విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. 8.3% డ్రాప్ అవుతున్నారు. ప్రాథమిక దశలో 1.2% డ్రాప్ అవుతున్నారు. మాధ్యమిక దశలో 3.5% విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. ఈ డ్రాప్ అవుట్స్ని ఏ విధంగా తగ్గించి వాళ్ళని చివరి సెకండరీ స్థాయి విద్యకైనా కనీసం చేరాలంటే వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది అత్యంత అవసరమైనటువంటిది. పిల్లలు ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక బాబు ఆ మధ్యాహ్న భోజనం టైంకి స్కూల్కి రాడు, కానీ గిన్నె తీసుకొని భోజనం పెట్టే టైంకి అక్కడ వచ్చి కిటికీ దగ్గర వచ్చి నిలబడతాడు, కాస్త అన్నం పెట్టండి అమ్మా అని చెప్పని. తల్లిదండ్రులందరూ కూడా పేదవాళ్ళు బయట కూలి పనులకి వెళ్ళి ఉదయం ఏదో ఆదరాబాదరగా ఉన్నంతలో మాత్రం భోజనం వాళ్ళకి పెట్టి పంపిస్తే, మధ్యాహ్నం కానీ భోజనం లేకపోతే అనేక మంది విద్యార్థులు పాఠశాల మానేయాల్సి ఉంటుంది. అంతేకాదు, విద్య రావాలి అంటే ఆ విద్యార్థి, ఆకలితో ఉన్న విద్యార్థి ఏ విధంగా పాఠాన్ని చదవగలుగుతాడు, ఏ విధంగా పాఠాన్ని వినగలుగుతాడు, చదువు ఏ విధంగా నేర్చుకుంటాడు. మనకంటే అత్యంత పేద దేశాలైనటువంటి నేపాల్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ కూడా వాళ్ళ విద్యార్థులకి ఎంతో గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో చూస్తున్నారు. మనం ఇంకా చదువులో వాళ్ళకంటే వెనకబడి ఉన్నాము. వెనకబడి ఉన్నప్పుడు ఇంకా ఏ విధంగా ప్రోత్సాహాలు అందించాలని చెప్పి అనేది ఆలోచించాలి. కానీ అలా ఆలోచించకుండా ఈ కనీసం నామమాత్రంగా ఇచ్చేదాన్ని కూడా కాదని తీసేయాలని, లాగేయాలనుకోవడం చాలా పొరపాటు. కేవలం ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 12,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఈ కార్పొరేట్ రాయితీలు ఇవ్వకూడదని చెప్పిన ఎవరు విమర్శించలేదు. కేవలం 12,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి అయ్యే ఖర్చు కొన్ని కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పథకాన్ని ఎత్తేయాలని చెప్పడం అనేది ఇది దేశ విద్యార్థుల గొడ్డలు పెట్టే కాదు, దేశ ప్రగతికి కూడా ఇది ప్రమాదకరం. ఇప్పటికే ఇంకా పూర్తిగా అక్షరాస్యత సాధించలేదు కేరళ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే, ఈ మధ్యన ప్రముఖులు గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి ఈ పాఠశాలలపైన ఏదైతే భోజన పథకం ఉందో దాన్ని విమర్శించి దాన్ని అత్యంత హీనంగా మాట్లాడటం అనేది చాలా దారుణమైన మాటలు అవి. ఎందుకంటే ఈ రోజున అనేక రకమైన కుంభకోణాలు జరుగుతున్నాయి, అనేక రకమైన లోటుపాట్లు జరుగుతున్నాయి భారతదేశంలో. వీటి మీద కూడా నోరెత్తకుండా, అలాగే
ఒక్కొక్క ఎంపీకి, ఎమ్మెల్యేకి, ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి మారితే, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి మారితే వాళ్ళకి 2 పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం ఈయనకి వద్దని చెప్పాననేసి కానీ, లేదంటే దాని మీద విమర్శ చేయడం కానీ ఈయనకి లేదు. కానీ ఇది పేదలకు పెడుతున్నటువంటి ఒక మధ్యాహ్నం భోజన పథకం కింద పేదలకు పెడుతున్నటువంటి, అలాగే వ్యవసాయదారులు పొద్దున్నే పొలాల్లోకి వెళ్ళిపోతారు. ఈడికి వంట చేసి ఈడికి క్యారేజ్ కట్టేంత ఓపిక, అవకాశం ఉండదు. మళ్ళీ ఏ రోజు సాయంకాలం ఎప్పుడో వస్తారో తప్ప అంతకుమించి వీళ్ళేమి అన్యాయంగా, అక్రమంగా దేశాన్ని దోచుకొని తినట్లేదు. కాబట్టి ఈ వ్యాఖ్యలను అతను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. ఇంకా భారతదేశంలో అనేక రకమైన కుంభకోణాలు జరుగుతున్నాయి. అనేక రకమైన కార్పొరేట్ సంస్థలకి అందరికీ దోచిపెడుతున్నారు. అలాంటివన్నీ విమర్శించడం మానేసి ఈ పేదలకు పెట్టిన భోజన పథకాల మీద మాట్లాడడం మాత్రం సబ్జెక్ట్ కాదు. ఇది వీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పాననేసి, అలాగే వారికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వీరే తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రభుత్వం క్యాన్సిల్ చేసే కన్నా వీరే సిగ్గుపడి తీసుకోకుండా ఉండాలని మా 4 సంఘాల నుంచి కూడా, ప్రజా సంఘాల నుంచి వార్వా నివాస్, అలాగే వాయిస్ ఆఫ్ గాజువాక, ఋషి సేవా సంస్థ, అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి కూడా మేము డిమాండ్ చేస్తాం. విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ప్రధానమైన గరికపాటి నరసింహరావు గారు మేధావిగా, ప్రవచనకర్తగా పెద్ద పేరు పొందారు. అనేక విషయాలతో మాట్లాడుతూ ప్రజల్ని మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితుల్లో పేద విద్యార్థుల మీద పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు పేద విద్యార్థులకి పోషకాహారంతో కూడుకున్న భోజనం పెట్టడాన్ని చాలా అవమానకరంగా మాట్లాడడం, ఆ పేద ప్రజలందరినీ కూడా దాన్ని అవమానం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. దీన్ని జన విజ్ఞాన వేదిక ద్వారా ఖండించడం జరుగుతుంది. అలాగే ఈరోజు చాలామంది పోషకాహారం లేక ఆకలితో చనిపోయే పరిస్థితి కూడా ఉంది. పేద పిల్లలు చాలామంది ఇంకా ఈ మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత పాఠశాలకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. దీంట్లో ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ పోషకాహారాలను పెంచుతూ ముందుకు తీసుకెళ్తుంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంత పెట్టినప్పటికీ డ్రాప్అవుట్స్ ఇంకా పెరుగుతున్నప్పటికీ కూడా దాన్ని పెరుగుదల చేసేదానికి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే బదులు వాళ్ళకి పేదవాడికి పెట్టే భోజనాన్ని వద్దని చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. నరసింహరావు గారిని మాటలను ఖండిస్తున్నాం. అలాగే ఈ మధ్యాహ్నం భోజనం పథకం గురించి చెప్తూనే పాఠశాలలో సరైన చదువు చెప్పట్లేదని కూడా ఒక మాట చెప్పారు. ఎంతో ప్రయాసాలు కోర్చి రకరకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళ స్థాయిల్లో ఉన్న విజ్ఞాన స్థాయిల్ని బట్టి వాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చదువు చెప్తున్న ఉపాధ్యాయుల్ని కూడా అవమానించినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఈ రకమైన ఉపాధ్యాయుల్ని కూడా అవమానపరిచే ఈ వ్యాఖ్యల్ని కూడా జన విజ్ఞాన వేదిక ఖండిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇమ్మీడియట్లీగా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని పేద ప్రజలకి, విద్యార్థులకి, స్టూడెంట్స్కి, అలాగే ఉపాధ్యాయులకి అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, గరికపాటి నరసింహరావు గారు చాలా దారుణంగా పేద ప్రజల గురించి, పేద విద్యార్థుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు గుడ్డు గాడిద గుడ్డు అనడం, తర్వాత శోభనం పెళ్లి కొడుకులా తయారు చేశారు అని అనడం, ఇవన్నీ కూడా అత్యంత పరాకాష్ట. నిజంగా ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మందిలో ఇంకా 48 కోట్ల మంది పేదరికంతో ఉన్నారు. విద్యార్థులు కూడా ఇవి ఇంతకుముందు ఇది కొత్త పథకం ఏం కాదు. 1960 నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, గిరిజన హాస్టల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైతే ఆరోగ్యంగా, పౌష్టికాహార లోపంగా లేకుండా ఉంటారో వాళ్ళు బాగా చదువుకుంటారు. ఈవేళ మనం ఉన్న పరిస్థితుల్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి కానీ, పెద్దవారు కానీ ఎవరు కూడా ఖండించకపోవడం శోచనీయం. ఎందుకంటే ఇది అత్యంత విచారకరమైన విషయం. మనం ఆలోచించాలి. చదివిస్తే ఉన్నమతి పోయినట్టుగా ఆయన ప్రవచనాలు అందరూ కూడా వింటున్నారని, ముఖ్యంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ప్రవచనాలు బాగా చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా చెప్పమని కాదు, దయచేసి వారు తక్షణమే వారి మాటలను ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ, ప్రభుత్వం వారు కూడా వారికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఋషి సేవ తరపున, అలాగే వాయిస్ ఆఫ్ గాజువాక తరపున, జన విజ్ఞాన వేదిక తరపున, అలాగే వార్వా నివాస్
తరపున మేము 4 సంఘాల్లో ఏకమై ఈ ప్రకటన విడుదల చేస్తున్నాము. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.